ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మాఘమాసం రాని వచ్చేసింది. అది వచ్చి రాగని తన వెంట వివాహ ముహూర్తాలను తీసుకొచ్చింది. రేపటి నుంచి వరుస పెట్టి ముహూర్తాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లోని కళ్యాణ మండపాలు పెళ్లి సందడితో కళకళలాడనున్నాయి. వచ్చే 4 నెలల్లో సగానికి పైగా మంచి ముహూర్తాలు ఉండటంతో ఈ ఏడాది అధిక సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. 7 అడుగులు 3 ముళ్ల బంధంతో వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి. కళ్యాణ ఘడియల కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు ఎన్నో కుటుంబాల్లో సంతోషాల్ని నింపడమే కాదు, ప్రత్యక్షంగా పరోక్షంగా 20 నుంచి 25 రంగాలకు చెందిన వందలాది మందికి ఈ మాఘమాసం కలిసి వస్తోంది. జనవరి 31న గృహప్రవేశాలకు మంచి ముహూర్తం ఉండగా, ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు పెళ్లిళ్లు జరుపుకునేందుకు శుభ గడియలున్నట్టు వేద పండితులు చెబుతున్నారు. ప్రత్యేకించి ఫిబ్రవరి 16, మార్చి 16వ తేదీలు మంచి ముహూర్తాలని, ఈ 2 రోజులు ఎక్కువ పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఫాల్గుణ మాసంలో అంటే మార్చి 18 నుంచి 28 వరకు శుక్రమాధ్యమి రావడంతో ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. మళ్లీ శ్రీరామనవమి తరువాతే పెళ్లిళ్ల సందడి మొదలు కానుంది. ఈ ఏడాది జూలై వరకు కొన్ని ముహూర్తాలున్నాయని, 4 ఏళ్ల తర్వాత వరుస నెలల్లో శుభకార్యాలు జరుపుకునే అవకాశం ఈసారి వచ్చిందని అంటున్నారు. ఇన్ని రోజుల పాటు శుభకార్యాలకు దూరంగా ఉన్న ఇళ్లలో మాఘమాసం రాకతో సందడి వాతావరణం నెలకొననుంది. వచ్చే 4 నెలల్లో సగానికి పైబడి రోజులు వివాహాలకు ఫంక్షన్ హాళ్లను ముందస్తుగానే బుక్ చేసుకుంటున్నారు. అయితే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో వాటి ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు. మరోవైపు పురోహితులు, ఈవెంట్ ఆర్గనైజర్లు, క్యాటరింగ్, వస్త్ర వ్యాపారులు, బంగారం వెండి వ్యాపారాలు, అలంకరణ, రవాణా వాహన యజమానులు, మేళతాళాల ట్రూప్లు, డీజేలు, టెంట్ హౌస్లకు ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్ లో డిమాండ్ బాగా పెరిగింది. ఒక్కో పెళ్లి వేడుకలో సగటున ప్రత్యక్షంగా పరోక్షంగా 100 మందికి పైగా పని ఉపాధి దొరుకుతుంది.